స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? చాలా సంతోషం. మరొకసారి మనందరం ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే మంచి అవకాశాన్ని, సమయాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించినందుకై మనం ప్రభుని ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నాం. ఎందుకంటే మనకంటే శ్రేష్ఠులు, గొప్పవారు ఎందరో ఈ సమయాన్ని చూడలేక తమ జీవితాలు ముగించుకున్న వారిగా ఉంటుండగా దేవాది దేవుడు మనల్ని ప్రేమించి సజీవులుగాను క్షేమంగాను ఉంచి తన దివ్యమైన పాద సన్నిధిలో ఆయన మాటలు ఆలకించే ధన్యతను, భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నందుకై మనందరము కూడా దేవునికి ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని, ప్రభు రాకడ కొరకై సిద్ధపరచబడాలనే ఆశతో మీ కొరకు ప్రార్థన చేయబడుతున్నాయి. అలాగే ఈ కార్యక్రమాలు ప్రసారం చేయబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాలను వీక్షించండి. మీరు ఈ కార్యక్రమాల ద్వారా మీ ఆత్మీయ జీవితాలు దినదినం మెరుగుపరుచుకోవాలని ప్రభు పేరిట ప్రేమతో మీకు మనవి చేయుచున్నాను. కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీకు స్క్రీన్ మీద కనబడుతున్న రీతిగా మనము గత కొంతకాలం నుంచి ఆత్మఫలము అనే అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆత్మఫలములో 9 లక్షణాలు ఉన్నాయని, అవి మన జీవితాల్లో అవసరమని, అవి మనం కలిగి ఉండాలని దేవుని వాక్యపు వెలుగులో నుంచి వాటిని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. వీటి ద్వారా మీరు దీవించబడుతున్నారని నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఆస్వాదించేవారిగా, వాక్యాన్ని ప్రేమించేవారిగా రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితాన్ని ఆ రీతిగా కట్టుకుంటూ ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉండాల్సిన అవసరత ఉన్నది. దేవుని వాక్యాన్ని అపేక్షించే మనసు చాలా విలువైనది. ఎందుకు అంటే దేవుని వాక్యం మనలను, మన ఆత్మీయ జీవితాన్ని బ్రతికిస్తుంది అనే సంగతిని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. దేవుని వాక్య ధ్యానము మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమైనదనే సత్యాన్ని గుర్తుపెట్టి వాక్యానుసారమైన జీవితం జీవించాల్సిన అవసరం మనకు ఉన్నది. కాబట్టి మొదటిగా వాక్యాన్ని మనం వినాలి, నేర్చుకోవాలి, గ్రహించాలి, ఆ ప్రకారంగా మనం జీవించాలి. కాబట్టి ప్రియులారా, ఈ కార్యక్రమాల్లో ఆత్మఫలము అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ రోజున కూడా మరొక విషయాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. మొదటిగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియులారా, మనము ఈ ఆత్మఫలములో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము,
ఈ విషయాల వరకు మనం ధ్యానం చేస్తూ వచ్చి గత పర్యాయము విశ్వాసము అనే విషయాన్ని గురించి మనము కొన్ని విషయాలు ఆలోచన చేశాం. ఇదే నాన్న మరికొన్ని విషయాలు విశ్వాసము అనే అంశాన్ని గురించి, ఈ లక్షణాన్ని గురించి మనము ధ్యానం చేద్దాం. శ్రద్ధగా మీరు ఈ మాటలు వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, మనము విశ్వాసము అనే దానికి ఒక నిర్వచనం తీసుకున్నాం. వాస్తవానికి ఇంగ్లీష్ బైబిల్లో దీనికి ఫెయిత్ అని, ఫెయిత్ఫుల్నెస్ అని మనము చదవటం జరుగుతుంది. ప్రియులారా, దీనికి భావం ఏమిటి అని అంటే, మనము ఆధారపడదగిన వారముగా, నమ్మదగిన వారముగా ఉండే గుణలక్షణాన్ని ఇక్కడ మనకి ఈ మాట తెలియచేస్తున్నదన్నమాట. మనము ఆధారపడదగిన వారిగా ఉండాలి, అలాగే నమ్మదగిన వారిగా ఉండాలి. అటువంటి గుణలక్షణాన్ని క్రియారూపకంగా మన జీవితంలో మనం చూపించగలగటమే ఈ మాట యొక్క భావమైనది. ఈ విశ్వాసము అనే మాటకి గ్రీకులో వాడబడిన పదం ఏమిటంటే పిస్టిస్ అనే పదం వాడబడింది. ఈ పిస్టిస్ అనే పదము చాలా అద్భుతమైన భావముతో కూడుకున్నది. ప్రియులారా, విశ్వాసము అని అంటే మనము విశ్వసింపదగిన వారిగా ఉండటము అర్థం అన్నమాట. దేవుని యందు విశ్వాసం ఉంచటం అనేది ప్రియులారా వాస్తవమే. అదే సమయంలో మనము నమ్మదగిన వారముగా, విశ్వసింపదగిన వారముగా మన జీవితాలు ఉండాలి అనే ఒక అద్భుతమైన విషయాన్ని ఈ మాట మనకి తెలియచేస్తున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని కనుక మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో కొందరు జీవితాలు చాలా ఆశీర్వాదకరమైన జీవితాలుగా ఉన్నట్లుగా మనం చదువుతాం. దేవుని వాక్య వెలుగులో కొన్ని విషయాలు మనం ఇదేనా ధ్యానం చేద్దాం. చూడండి, నమ్మదగిన జీవితము, విశ్వసింపదగిన జీవితం అనేది చాలా విలువైనది. మనము దేవుని చేత నమ్మదగిన వ్యక్తులుగా ఎన్నిక చేయబడిన, లేకపోతే పిలువబడిన వ్యక్తులను మనం మొదటిగా దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మనం ఇక్కడ చదువుతున్నాం. గమనించండి ప్రియులారా, ఎవరి గురించి మనం చదువుతున్నాం ఇక్కడ? మోషే అనే ఒక అద్భుతమైన వ్యక్తిని గురించిన విషయాలు ఇక్కడ మనం చదువుతున్నాం. మోషే దేవుని దగ్గర నుంచి అద్భుతమైన సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. ఏమిటండి ఆ సాక్ష్యం అని అంటే ఇక్కడ మనం చదువుతున్నాం. అతడు అనగా మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నా ఇంటిలో దాసులు ఎందరో ఉన్నారు, వారందరిలో నమ్మకమైన వాడు ఎవరు అని అంటే మోషే అని చెప్పి దేవుడే అద్భుతమైన సాక్ష్యాన్ని ఇస్తున్నట్లుగా ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఎంత అద్భుతమైన సాక్ష్యం! ప్రియమైన సోదరి సోదరులారా, రక్షించబడిన నీ జీవితంలో, విశ్వాస సంబంధమైన జీవితంను జీవించుచున్న నీ జీవితంలో దేవుని దగ్గర నుంచి ఇటువంటి అద్భుతమైన సాక్ష్యం పొందదగలిగిన జీవితము, అనుదినము ఇటువంటి శ్రేష్టమైన అనుభవాన్ని నువ్వు కలిగి ఉండగలుగుతున్న పరిస్థితి ఉన్నదా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. సేవా జీవితంలోనైనా, విశ్వాస సంబంధమైన జీవితంలోనైనా, క్రైస్తవ జీవితంలో చాలా విలువైనది ఏంటితో తెలుసా ప్రియులారా? నేను చాలా నమ్మదగిన వాడిని, నేను మా ఇంట్లో నమ్మదగిన వాడిని, మా సంఘంలో నేను నమ్మదగిన వాడిని, సేవకులందరూ నేను నమ్మదగిన వాడిని అని నన్ను నేను అనుకోవటం కాదు. ఏ వ్యక్తి కూడా తనను గురించి తాను అనుకోవటం కాదు. దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పాలంటే ఇతరుల చేత కూడా అనిపించుకోవడం కాదు. మరి ఎవరి చేత మనం నమ్మకస్తులము అని అనిపించుకోవాలి? మొట్టమొదటిగా దేవుని దగ్గర నుంచి సాక్ష్యం మన జీవితాలకు చాలా అవసరమైంది. నీ గురించి, నా గురించి, ఎవరి గురించి అయినా సరే క్రైస్తవ జీవితంలో అడుగుపెట్టిన మన జీవితాల గురించి సాక్ష్యం ఇవ్వాల్సింది ఎవరో తెలుసా? దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. మోషే గురించి దేవుడు అద్భుతమైన సాక్ష్యం ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ప్రియులారా, మనకి సామర్థ్యాలు ఉండవచ్చు, తెలివితేటలు
తలాంతులు, గొప్ప గొప్ప పనులు చేయగలిగిన వ్యక్తులుగా మనం ఉండొచ్చు, తప్పేమీ కాదు. అయితే వాటన్నిటికంటే కూడా ఇంకా విలువైనది ఏమిటి అని అంటే నమ్మకత్వం అనేది చాలా విలువైనది. దేవుని పిల్లలు నమ్మదగిన వారుగా ఉండాలి. మోషే గురించి దేవుడు ఆ సాక్ష్యం ఇస్తున్నాడు. మరొక వ్యక్తిని కూడా మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని, హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. ఆహా, ఎంత అద్భుతమైన సాక్ష్యం! దేవుని బిడ్డలారా, ఇక్కడ నెహెమ్యా భక్తుడు హనన్యా అనే ఒక వ్యక్తి గురించి ఇస్తున్న సాక్ష్యం మనకి ఇక్కడ కనబడుతున్నది. నెహెమ్యా దేవునితో అద్భుతమైన, బలమైన, మంచి సాక్ష్యం జీవితం కలిగిన వ్యక్తి నెహెమ్యా. ఈ నెహెమ్యా భక్తుడు హనన్యా అనే సహోదరుని గురించి ఇస్తున్న సాక్ష్యం మనకి ఇక్కడ కనబడుతుంది. ఏమంటున్నాడు? హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. వాట్ ఏ వండర్ఫుల్ టెస్టిమనీ! దేవుని పిల్లలుగా మనకి సాక్ష్యార్థమైన జీవితాలు చాలా అవసరం. మనము నమ్మకమైన వారిగా ఉండాలి. మనము నమ్మదగిన వారముగా, ఇంకా ఆధారపడదగిన వారముగా ఉండాలి అని విశ్వాసము, ఫెయిత్ఫుల్నెస్ అనే పదం మనకు నేర్పిస్తున్న సంగతి. హనన్యా నమ్మకమైన మనుష్యుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామర్థ్యము గలవారు దొరకవచ్చు, అద్భుతమైన తలాంతులు కలిగిన వ్యక్తులు మనకు దొరకవచ్చు. కానీ తలాంతులు, సామర్థ్యాలు కలిగిన వ్యక్తులు అయ్యండి నమ్మదగిన వ్యక్తులు దొరకటం అనేది సామాన్యమైన విషయం కాదు. నమ్మకత్వం చాలా విలువైనది. చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటుంటాం. ఏంటి, చాలామంది మాటిస్తారు కానీ ఆ మాట నిలబెట్టుకోవటంలో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఈ రోజున ధనమునకు అమ్ముబడుతున్న జీవితాలు కలిగి ఉన్నారు అన్నట్లుగా తయారైపోయింది నేటి లోకం. ప్రియులారా, ధనము కంటే కూడా విలువైనది నమ్మకత్వం. హనన్యా నమ్మకమైన మనుష్యుడు అని అద్భుతమైన సాక్ష్యం సంపాదించుకున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. నువ్వు ఏ సంఘ పరిచర్యలో ఉంటున్నావో ఆ సంఘ పరిచర్యలో దైవజనుడు, దైవజనురాలు, పెద్దలు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలిగి ఉండాలి. సంఘంలో నువ్వు పెద్దగా ఉన్నావా? దైవజనుడు నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వగలిగి ఉండాలి. సంఘములో ఒక విశ్వాసిగా ఉంటున్నావా? దైవజనుడు నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వగలిగిన జీవితాన్ని ఖచ్చితంగా నువ్వు జీవించాలి. సంఘంలో ఇంకా ఏదైనా బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంటున్నావా? నమ్మకత్వం చాలా విలువైనది అనే సంగతిని గుర్తించాలి. నేను ఒక సహోదరుడి గురించి విన్నాను. ఆ వ్యక్తి శనివారం కార్యక్రమం ఉండటం బట్టి బంధువుల ఇంటికి వెళ్ళాడు. ఆలస్యం అయిపోయింది. తెల్లారి ఆరాధన, చాలా సమయం అయిపోయింది. అయినా కూడా బయలుదేరి వస్తూ ఉండంటే బంధువులు ఆక్షేపణ చేశారు. ఎలాగపోతే ఏమి, ఇక్కడ ఈ రాత్రికి ఉండొచ్చు కదా అంటే, నేను ప్రార్థనకి వెళ్ళాలి, ఇక్కడ కూడా ఉంది కదా ప్రార్థన అని అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి అన్న మాట ఏంటంటే, నేను ప్రార్థన నిమిత్తమే కాదు, నాకు దైవజనుడు కొన్ని బాధ్యతలు అప్పగించాడు, నేను ఆ బాధ్యతలు నెరవేర్చాల్సిన వ్యక్తిని అయి ఉన్నాను, ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్ళాలి, నేను అపనమ్మకస్తుడిగా ఉండలేను, నేను ఇప్పటికిప్పుడు వెళ్ళటం నాకు ఇబ్బందే. అయితే దానికంటే నాకు ఇబ్బంది ఏంటంటే దైవజనుడి దగ్గర నేను అపనమ్మకస్తునిగా ఉండటం, అది ఇంకా నాకు ఇబ్బంది అని చెప్పి ఆ రాత్రికి రాత్రే పిల్లరా ఆ సహోదరుడు బయలుదేరి వచ్చారు అనే సాక్ష్యం నేను విన్నప్పుడు చాలా సంతోషం వేసింది. దేవుని బిడ్డలారా, సంఘములో నమ్మకత్వం కలిగిన జీవితం చాలా విలువైనది. నీకు దేవుని దగ్గర నుంచి సాక్ష్యం కావాలి. రెండవది, దైవజనుడి దగ్గర నీకు సాక్ష్యం కావాలి. దైవజనుడు నీ గురించి ఏ సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు, అది చాలా విలువైన విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ రీతిగా సంఘంలో నమ్మకత్వం సంపాదించుకున్న వ్యక్తులుగా రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి ఉండాలి. అంత మాత్రమే కాదు, మరొక వ్యక్తిని కూడా మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం.
అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ దానియేలు జీవితాన్ని గురించి మనం చదువుతున్నాం. దానియేలు ఒక దేవుని సేవకుడు కాదు. ఈయన ఒక మంచి ఉద్యోగంలో ఉన్న దైవ సంబంధి అయిన మనుషుడు. ఈయన తాను చేస్తూ ఉన్న ఉద్యోగంలో, ఆ ఉద్యోగం చేస్తున్న స్థలములో తాను కలిగిన సాక్ష్యం ఇక్కడ మనకి తెలియచేయబడుతున్నది. మీకోసమై నేను మరొకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అందుకు ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి అని ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు తాను పనిచేస్తున్న స్థలములో కలిగిన సాక్ష్య జీవితం మనకు కనబడుతున్నది. మోషే దేవుని దగ్గర సాక్ష్యాన్ని కలిగిన వ్యక్తి. ప్రతి మనిషికి దేవుని దగ్గర సాక్ష్యం చాలా అవసరం. మొట్టమొదటి సాక్ష్యం దేవుని దగ్గర మనకు కావాలి. రెండవది దైవజనుడి దగ్గర సాక్ష్యం. మూడవది ఇక్కడ మనం చూస్తున్నాం, దానియేలు పనిచేస్తున్న స్థలములో సాక్ష్యం. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ప్రియులారా, దానియేలు యొక్క నమ్మకత్వాన్ని గురించిన సాక్ష్యం మనకి ఇక్కడ కనబడుతుంది. దానియేలు యొక్క నమ్మకత్వాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్న వ్యక్తులు ఎవరో తెలుసండి? దానియేలు యొక్క స్నేహితులు కాదు, దానియేలు యొక్క శ్రేయోభిలాషులు కాదు, దానియేలు యొక్క దయ కొరకు కనిపెట్టుకునే వ్యక్తులు కూడా కాదు. మరి ఎవరు అని అంటే, దానియేలుని ఆ ఉద్యోగం నుంచి ఎట్లాగైనా సరే తప్పించాలి, అతను మనకు అడ్డమైపోయాడు, అభ్యంతరం అయిపోయాడు అనుకుంటున్న వ్యక్తులు, అనగా దానియేలుకి విరోధులుగా ఉన్న వ్యక్తులు దానియేలు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి ఇది. ప్రియమైన సోదరి సోదరులారా, నువ్వే పని చేస్తున్నావో అది కాదు ఇక్కడ విషయం. నువ్వు పని చేస్తున్న స్థలంలో నీ సాక్ష్యం ఏంటి? కూలి పనులకి వెళ్ళవచ్చు, మీ మేస్త్రుల దగ్గర నీ సాక్ష్యం ఏంటి? ఉద్యోగానికి వెళ్ళవచ్చు, మీ పై అధికారుల దగ్గర నీ సాక్ష్యం ఏంటి? ఏ పని చేస్తూ ఉన్నా, అది ఉద్యోగమైనా పని అయినా, కూలి పని అయినా, చేతి పని అయినా, ఏదైనా సరే, ఆ పనిలో నీ పై వారి దగ్గర కానివ్వండి, నీ చుట్టుప్రక్కల వారి దగ్గర కానివ్వండి, మంచి సాక్ష్యం కలిగిన జీవితం అనేది చాలా అవసరం. నీ గురించి నువ్వు చెప్పుకోవడం కాదు ఇక్కడ, నీ గురించి ఇతరులు ఏం చెప్పగలుగుతున్నారు, నీ గురించి ఇతరులు ఇచ్చే సాక్ష్యం ఏంటి అనేది చాలా విలువైనది, చాలా నమ్మకమైనది. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిగా నీవు దేవుని దగ్గర నుంచి సాక్ష్యం సంపాదించుకోవాలి, నీవు దైవజనుడి దగ్గర నుంచి సాక్ష్యం సంపాదించుకోవాలి, నీవు పనిచేస్తున్న స్థలములో మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి. ఇది చాలా విలువైనది. ప్రియులారా, ఎక్కడ లోపం దొరుకుతుందా, ఎక్కడ తప్పు దొరుకుతుందా అని దానియేలుని వెతికారు, అణువణువు వెతికారు. ప్రియులారా, ఎంత అద్భుతమైన సాక్ష్యం తెలుసండి. ఒక్క లోపమైనను తప్పైనను ఆయనలో కనుగొనలేకపోయారంట. ఎంత అద్భుతమైన సాక్ష్యం. ప్రియమైన సోదరి సోదరులారా, జాగ్రత్తగా వినండి. నీవు ఉన్న స్థలములో దేవుని మహిమార్థమైన పాత్రగా నీవు ఉండాల్సిన అవసరత నీకున్నది. నీవు పనిచేస్తున్న స్థలంలో నీ ప్రాధాన్యత ఉద్యోగం కాదు, నీ ప్రాధాన్యత పని కాదు. నీ ఉద్యోగం చేస్తూ ఉన్నా, నువ్వు పని చేస్తూ ఉన్నా, దేవుని నిమిత్తం చేస్తున్న వ్యక్తిగా ఉండాలి. అనగా నువ్వు చేసే దాని ద్వారా దేవునికి మహిమ రావాలి. నువ్వు పనిచేస్తున్న స్థలంలో దేవునికి మహిమ తీసుకొచ్చే వ్యక్తిగా ఉండాలి. కొంతమంది ఆయా డిపార్ట్మెంట్లో చేసేటప్పుడు, కొంతమంది ఆయా స్థలాల్లో పనిచేసేటప్పుడు, దయచేసి జాగ్రత్తగా ఈ మాట వినండి. దేవుని పిల్లలే
సంఘంలోకి వెళ్తూనే ఉంటారు, పాటలు పాడుతూనే ఉంటారు, ఏమండి వాక్యాలు చదువుతూనే ఉంటారు, అవసరమైతే సంఘాల్లో అవకాశం దొరికితే బోధలు కూడా చేసేవారుగానే ఉంటారు. ఎంత విచారకరమైన విషయం అంటే దొంగతనాలు చేసేవారుగా కూడా ఉంటారు. కొన్ని వస్తువులు దొంగతనాలు చేసేవారుగా ఉంటారు. ఎంత దుఃఖకరమైన విషయం, ఎంత విచారకరమైన విషయం. మోసయుక్తమైన జీవితం దేవుని పిల్లలమైన మనకి ఉండకూడదు. దేవుని పిల్లలంగా మనం ఎలా ఉండాలి అని అంటే యథార్థముగా ఉండాలి, నమ్మకస్తులంగా ఉండాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. చాలామందికి సాక్ష్యం లేదు. నువ్వు ఏ పనైనా చేయి, ఆ పనిలో నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. దానియేలు రాజు దగ్గర చేయొచ్చండి. నువ్వు పొలం పని చేస్తున్న వ్యక్తివో లేకపోతే ఇంకేదైనా కూలి పని చేస్తున్న వ్యక్తివి ఉండొచ్చు. రాజుగారి దగ్గర పని చేసే పని దేవుడు దానియేలు గారికి ఇచ్చారు, నీకు ఆ పని ఇచ్చాడు, నువ్వు చేస్తున్న పని. జాగ్రత్తగా వింటున్నారు కదా. దానియేలు అక్కడ నమ్మకస్తుడిగా ఉండాలి. నువ్వు చేస్తున్న పనిలో నమ్మకత్వం కలిగిన జీవితాన్ని జీవించాలి. నేను ఆ స్థానంలో ఉంటే అనకూడదు. నువ్వు ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానంలో, ఏ పనిలో ఉన్నావో ఆ పనిలో నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి. ఇది చాలా విలువైనది, చాలా ముఖ్యమైనది. దేవుని పిల్లలారా, పనిలో సోమరితనం ఉండకూడదు. పనిలో నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి. చురుకుగా పనిచేసే వ్యక్తులుగా ఉండాలి దేవుని పిల్లలు. అంత మాత్రమే కాదు, వినండి జాగ్రత్తగా. దేవుని బిడ్డలారా, పనిచేసే స్థలంలో సమయంలో ఊసుకోలు కబుర్లు పనికిమాల మాటలు మాట్లాడుతూ ఉండకూడదు. అక్కడ సంఘస్థులు లేరులే, విశ్వాసులు లేరులే, సేవకుడు లేరులే అని చెప్పి అక్కడ దేవునికి వ్యతిరేకమైన విరోధమైన జీవించే వ్యక్తులతో నువ్వు చేతులు కలపటమో మాటలు కలపటమో చేయకూడదు. నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. యథార్థత చాలా ముఖ్యం. చాలామంది కూలి పనులకు వెళ్ళే వ్యక్తులు కూలి పని అయితే ఒక రీతిగా చేస్తారు, కాంట్రాక్టు పని అయితే మరొక రీతిగా చేస్తారు. ఏమండి జాగ్రత్త సుమా. కూలి పనిగానే చేయాలి, కాంట్రాక్ట్ పనిగానే చేయాలి, అది వాస్తవమే. అయితే కూలి పనికి తగిన రీతిలో, దానికి తగిన రీతిలో, ఆ జీతానికి తగిన రీతిలో, ఆ కూలికి తగిన రీతిలో చేయాల్సినంత బాధ్యత కూడా ఉంది కదా. ఇంకా ఆయా వృత్తుల్లో ఉండేవారు ప్రియులారా అపనమ్మకస్తులుగా ఉంటున్న పరిస్థితులు ఉంటున్నాయి. దయచేసి జాగ్రత్తగా వినండి. దేవుని ఆత్మను కలిగి ఉండటం అని అంటే మందిరంలో నువ్వు భాషలు మాట్లాడటమే దేవుని ఆత్మను కలిగి ఉండటం అనుకోగాకండి. అలా మోకరించినప్పుడు ఏమండి భాషలు మాట్లాడటమో, చక్కగా ప్రార్థనలు చేయటమో, పరిశుద్ధాత్మను పొందుకోవటం అని అనుకోగాకండి. దయచేసి అది మాత్రమే అనుకోగాకండి. ప్రియులారా దయచేసి వినండి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నట్టు ప్రాముఖ్యమైన గుర్తు ఏమిటి అని అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్న జీవితము అటువంటి సాక్ష్యము కలిగిన జీవితంగా ఉండాలి. ఆయన ఉన్నప్పుడు నీ జీవితానికి, లేనప్పుడు జీవితానికి తేడా కనపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటే, నీలో ఉంటే, నువ్వు ఆయన చేత నింపబడిన పరిస్థితిని కనుక కలిగి ఉంటే, ఇదిగో ఈ ఆత్మఫలము అనే లక్షణాలు ఖచ్చితంగా నీ జీవితంలో కనబడతాయి. ఇది కదా చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు భాషలు మాట్లాడవచ్చు, మాట్లాడలేకపోవచ్చు, ప్రవచనాలు చెప్పవచ్చు, చెప్పలేకపోవచ్చు, స్వస్థపరచు వారం ఉండవచ్చు, ఉండకపోవచ్చు, నానా భాషలు లేకపోతే అర్థాలు చెప్పడం, ఇంకా బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఇంకా నానా రకాల వరాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే సంతోషం, లేవని నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. ఇంతకంటే ముఖ్యమైనది ఏంటిదని అంటే ప్రియులారా పరిశుద్ధమైన జీవితం చాలా ముఖ్యమైనది. నీ జీవితం ద్వారా దేవునికి మహిమ రావటం చాలా విలువైనది, అవసరమైనది అనే సంగతిని జ్ఞాపం చేస్తున్నాను. నేను భాషలకి, ప్రవచనాలకి, స్వస్థతలకి వ్యతిరేకినని మాటలు చెప్పట్లేదు సుమా. నేను వాటికి వ్యతిరేకంగా మాట్లాడితే వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడిని అవుతాను. నాకు ఆ భయం ఉన్నది. నేను ఆ దిశగా నేను మాట్లాడట్లేదు. నేను ఏ దిశగా మాట్లాడుతున్నానంటే నువ్వు భాషలు మాట్లాడకపో, అది నీ పర్సనల్. అయితే దేవునికి మహిమ తీసుకొచ్చే జీవితం చాలా విలువైనది కదా, చాలా ముఖ్యం కదా. అమెరికాలో జిమ్మీ అనే వ్యక్తి అద్భుతమైన భాష వరం కలిగిన వాడు. ఆయన వర్తమానం అందిస్తుంటుండగా టీవీలో చూస్తున్నవారు కూడా పరిశుద్ధాత్మను పొందుకొని భాషలతో మాట్లాడేటంత అద్భుతమైన వరం కలిగిన వాడు.
కానీ ఒకానొక రోజున దారుణమైన పరిస్థితి తెలుసండి. ఒక స్త్రీతో అక్రమ సంబంధం కలిగి ఉండి దారుణాతి దారుణంగా అమెరికాలో న్యూయార్క్ నగరంలో వీధుల్లో పోలీసుల చేతికి చిక్కాడు అక్రమ జీవితంతో. నేను నా భావం, ఈ వర్తమానం యొక్క ఉద్దేశం ఈ సందర్భంలో నేను చెప్తుంది, నేను భాషలకి ప్రవచనాలకి వ్యతిరేకం కాదు. నేను చెప్తుంది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండటం ద్వారా మన జీవితంలో పరిశుద్ధమైన జీవితం కావాలి కదా. మన జీవితము దేవునికి మహిమ రావాల్సింది కదా. పరిశుద్ధమైన జీవితం లేకుండా భాషలు మాట్లాడితే, పరిశుద్ధమైన జీవితం లేకుండా ప్రవచనాలు మాట్లాడితే, పరిశుద్ధమైన జీవితం లేకుండా స్వస్థపరిచే వారిని కలిగి ఉంటే దానివల్ల ప్రయోజనం ఏంటి? దేవునికి అవమానం కదా. దేవుని బిడ్డలారా, నేను వరాల గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నది, అంతకంటే విలువైన సంగతి నేను మీతో మాట్లాడుతున్నాను. అదేంటంటే సాక్షాత్ జీవితము, ప్రజల మధ్యలో మనం జీవించుతున్న జీవితము. ప్రియులారా, దేవుడెవరో ప్రజలకు తెలియదు, దేవుడు గురించిన గ్రహింపు ప్రజలకు లేదు. కానీ దేవుణ్ణి చూపించే జీవితం మాత్రం నీదే. నీవే అందుకు కేర్ ఆఫ్ అడ్రస్. దేవునికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరో తెలుసా? నీవే దేవునికి సాక్షి. ఆ రీతిగా దేవుడు నిన్ను నమ్మాడు. ప్రియమైన సోదరి సోదరులారా, విశ్వాసము, విశ్వాస్యత మన జీవితాల్లో కనపడాలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని జీవించి దేవునికి మహిమ తీసుకురావాల్సిన ఆ బాధ్యతను గుర్తించి అటు జీవితాన్ని జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని దినదినం పొందుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రియమైన తండ్రి, నీకు వందనాలు. మాకు అనుగ్రహించిన నీ గొప్ప రక్షణ కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రక్షణ పొందిన మేమందరము కూడా మా ఆత్మీయ జీవితాలలో ప్రతి దినం, ప్రతి క్షణం మీ దగ్గర సాక్ష్యాన్ని, దైవజనుల దగ్గర సాక్ష్యాన్ని, మా చుట్టూ ఉన్న ప్రజల మధ్యలో సాక్ష్యాన్ని కలిగి ఉన్న పరిశుద్ధమైన జీవితాన్ని మాకు అనుగ్రహించి దీవించి సహాయం చేసి మీరే మహిమ పొందమని, తోడుకొని నడిపించుదురని ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. త్రియక దేవుని దీవెన, శాంతి, సమాధానం సదాకాలం మనందరికీ తోడేయండి. తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.